దిస్ రాయ్ సతీష్ బాబు డాక్టర్స్ మెడికల్ అకాడమీ ఖమ్మం. సో నీట్లో స్కామ్ గురించి ఇంకా అందరూ ఆలోచిస్తూనే ఉన్నారు. సో నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ పాయింట్, మనకి 2017 నుంచి నీట్ జరుగుతూనే ఉంది. 2020లో కూడా ఇలాంటి పేపరే వచ్చింది. ఇంతకంటే చాలా చాలా ఈజీ పేపర్ వచ్చింది. అప్పుడు కూడా 720 వచ్చిన వాళ్ళు కేవలం ఇద్దరు మాత్రమే, ఒక గర్ల్ ఒక బాయ్. మరి అలాంటిది కరోనా తర్వాత ఫండమెంటల్స్ కూడా లేని పిల్లలు చాలామంది ఉన్న తరుణంలో, అండ్ వన్ మోర్ థింగ్, 2024 నీట్లో క్లియర్గా ప్రతి స్టేట్లో కూడా, నాట్ ఓన్లీ తెలంగాణ, అన్ని స్టేట్స్లో కూడా ఫిజిక్స్ పేపర్ హార్డ్గా వచ్చింది. మిగతా పేపర్లు ఈజీగా వచ్చాయి. అంతదాకా ఎందుకంటే నేనే ఫిజిక్స్ పేపర్ రాశాను కదా. ఫిజిక్స్ పేపర్ రాసేటప్పుడు ఒక క్వశ్చన్, అది ఆటమ్స్ దగ్గరే ఇదా అదా ఎందుకంటే అది థియరీ క్వశ్చన్ ఎట్లా గుర్తుంటుంది, ఎవరికి గుర్తుండదు. ఏదో ఒక చిన్న లైన్ తీసుకుంటే 4 బుక్స్లో ఎట్లా గుర్తుంటుందో అది గుర్తుండదు. ఇంకోటి ఆ విషన్ బ్రిడ్జ్ క్వశ్చన్, అది కూడా యాంబిగ్యూటీ క్వశ్చనే. ఇంకో క్వశ్చన్ కూడా యాంబిగ్యూటీ క్వశ్చన్ ఉన్నది. నాకే అలాంటి సందర్భాల్లో నేనే టైం తీసుకున్నాను. 180 ఒకటా 180 రావాలంటే ఇదే అదా అని టైం తీసుకున్నాను. మరి అలాంటి సందర్భాల్లో ఎంతోమంది స్టూడెంట్స్కి మరి 180 ఒకటా 180 ఫిజిక్స్లో రావాలి అంటే వాళ్ళకి ఎక్కువ టైం పడుతుంది. అయినా సరే 67 మందికి ఎప్పుడూ లేని విధంగా, 2 కాదు 3 కాదు 4 కాదు 10 మంది కాదు 67 మందికి 690 పైన 4000 మందికి ఇంత డిఫరెన్స్ ఎక్కడైనా ఉంటుందా? 100కి 100% డెఫినెట్గా ఎక్కడో పొరపాటు జరిగింది. కాబట్టి నీట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. ఎక్కడైతే పొరపాటు జరిగిందో అక్కడ మీరు ఎగ్జామ్ పెట్టుకుంటారా, గ్రేస్ మార్క్స్ తీసేస్తారా, అది డిఫరెంట్ థింగ్. కానీ ఆల్రెడీ మంచిగా ఎగ్జామ్ రాసిన వాళ్ళకి నష్టం జరగకుండా రీనీట్ జరగాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే నిజంగా ఇన్వెస్టిగేషన్ చేసి ఎక్కడైతే మీకు నీట్ పొరపాట్లు జరిగాయో డెఫినెట్గా వాళ్ళకి ఎగ్జామ్ పెడతారా, లేకపోతే అసలు తీసేస్తారా? ఎందుకు వాళ్ళకి ఎగ్జామ్ మళ్ళీ ఎందుకు పెట్టాలి? ఎందుకు క్వశ్చన్ పేపర్ అవుట్ చేసిన వాళ్ళకి ఎందుకు ఎగ్జామ్ పెట్టాలి? సో కాబట్టి అవన్నీ తీసేస్తే ర్యాంకింగ్ అనేది మెరుగుపడుతుంది. ఎందుకు అంటే 690 వచ్చి కూడా 700 వచ్చి కూడా ఎయిమ్స్లో జాయిన్ కాలేని పరిస్థితి ఉంది అంటే నిజంగా అందరూ ఒకే సంవత్సరంలో బాగా టాపర్స్ అయిపోయారా? అది అయ్యే పాసిబిలిటీ ఉండదు కదా. ఎంత ఈజీ క్వశ్చన్ వచ్చినా, ఎంత ఈజీ క్వశ్చన్ పేపర్ వచ్చినా సరే డెఫినెట్గా ఆ 3 hours 20 minutesలో అంత పాసిబిలిటీ ఉండదు. కాబట్టి సో దయచేసి మనం పోరాటం చేయాల్సిందే. మరి కోర్టులో కేసు వేద్దామా, లేకపోతే బయటకు వచ్చేద్దామా? వీ వాంట్ జస్టిస్ ఫర్ నీట్. ఐఆమ్ రెడీ. నా అకాడమీ నుంచి నా పిల్లలకి కాదు, నా చదువుకున్న పిల్లలందరికీ కూడా జస్టిఫికేషన్ జరగాలి. ఎందుకంటే ఆల్ ఇండియా కోటాకి ఈ మామూలు తక్కువ స్టేట్స్ అంటే ఆంధ్ర కానీ తెలంగాణ నుంచి ఆల్ ఇండియా కోటాకి పోయే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఏంటి, మేమేం పాపం చేసాము? మేము అంత మంచిగా చదువుకుంటే ఆల్ ఇండియా కోటాకి మాకెందుకు పోదు? ఎయిమ్స్లో మేము పోవద్దా, లేదా ఆల్ ఇండియా కోటాకి రావద్దా? ఎవరికి వచ్చే ఛాన్స్ లేదు. ఒక 5గురికి 10 మందికి, ఎప్పుడు 200 మంది 300 మంది పోయేవారు ఆల్ ఇండియా కోటాకి. ఇప్పుడు 10 మంది 15 మందికి ఎందుకు పోవాలి? నార్త్ వాళ్ళ వల్ల, లేదా ఈ అదర్ దాన్ తెలుగు స్టేట్స్ వాళ్ళ వల్ల. ఎందుకంటే ఎప్పుడు కూడా తెలుగు స్టేట్స్ వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తూ ఉంటాయి, ఎక్కువ మంది పోతూనే ఉంటారు. సో అయినా సరే మేము ఎందుకు తగ్గాలి? దానివల్ల, దాని ఇంపాక్ట్ వల్ల వాళ్ళందరూ కూడా ఇక్కడే స్టేట్ కోటాలో సీట్ తీసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా స్టేట్ కోటాలో సీట్ తీసుకోవడం వల్ల ఆల్రెడీ మాకు స్టేట్ కోటాలో ఉన్న పిల్లలు, స్టేట్ కోటా సీట్స్ మీద హోప్ పెట్టుకున్న పిల్లలు, వాళ్ళు వెనక్కి పోవాల్సి వస్తుంది. ఎంతమంది లైఫ్లు తిరగబడతాయి అని చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి సో డెఫినెట్గా చెప్తున్నాను, ఐ ఆల్వేస్ సపోర్ట్